ఇంతే ఫ్రెండ్స్, అన్నని మంట మీద పెట్టి ఇలాగే వేయించుకుంటా ఉండాలి. అప్పుడే మనకి రొయ్యలు అన్నీ అయితే బాగా ఉడికిపోతాయి. ఫ్రెండ్స్, ఈ కోళ్ళు అయితే వలవనట్లేదు ఈరోజు. ఇవన్నీ మా కోళ్ళే. ఇవి కూడా నాలాగే నాన్ వెజిటేరియన్. నాన్ వెజ్ లేదా వండలేవు ఈ కోళ్ళు. క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి మనకి కేజీ రొయ్యలకి రెడ్ కంటెంట్ నీట్గా వీటిలో పేగులు అవన్నీ తీసే లోపల బాగా లేట్ అయింది. ఇప్పుడు వీటిని ఏ విధంగా కుక్ చేస్తుందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రొయ్యల్ని మనం క్లీన్ చేసిన రొయ్యల్ని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేస్తుంది పైన. ఈ విధంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే కొంచెం నీసు వాసన లేకుండా బ్యాక్టీరియాలు అలాంటివి క్లీన్ అయిపోతాయి. అది ఫ్రెండ్స్, చూడండి క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ చేయడమేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాము. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే నేను పసుపు ఉప్పేసి మ్యారినేట్ అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇప్పుడైతే మనం కర్రీ అయితే చేస్తున్నాను. అది దానికి కావాల్సిన పదార్థాలు ముందుగానైతే నేను అల్లం వెల్లుల్లి కొంచెం ధనియాలు పట్టా మొగ్గ అన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను. అలాగే టమోటా పేస్టు, సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడైతే రెండేంట మొగ్గలు 2 పట్టాలు వేస్తున్నాను. పట్టా మొగ్గ అయితే వేగాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగాయి. ఇప్పుడైతే మసాలా అయితే వేస్తున్నాను. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకున్నా ఫ్రెండ్స్. వేగిపోయింది. చూడండి, ఆయిల్ కూడా తేలిపోతుంది. ఇప్పుడైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు అయితే వేస్తున్నాను. వీటిని టైగర్ రొయ్యలు అంటారు. ఇలాంటి రొయ్యల బిర్యానీకి బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా రొయ్యల బిర్యానీ చేసుకోవాలంటే ఇలాంటి రొయ్యలు తెచ్చుకోండి. మీరు కూడా ఎప్పుడైనా రొయ్యల బిర్యానీ చేసుకోవాలంటే ఈ సైజు రొయ్యలు అయితే తెచ్చుకోండి. ఇప్పుడైతే రుచికి సరిపడంత ఉప్పు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే రుచికి సరిపడంత కారం అయితే వేస్తున్నాను. కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే ఉప్పు కారం అనేది రొయ్యలకైతే పడుతుంది. ఇప్పుడైతే టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. వాటర్ అయితే పోయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సెమీ గ్రేవీ. ఇలాగే కలుపుకుంటా ఉండాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా చేసుకొని ఎప్పుడైనా బిర్యానీ అలాంటివి చేసుకున్నప్పుడు రొట్టెల్లోకి పరోటాకి బాగుంటది. ఇంతే ఫ్రెండ్స్, అన్నని మంట మీద పెట్టి ఇలాగే వేయించుకుంటా ఉండాలి. అప్పుడే మనకి రొయ్యలు అన్నీ అయితే బాగా ఉడికిపోతాయి.
చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తెలిపోయింది. అయితే నేను సన్నగా తురుముకున్న కొత్తిమీర అయితే వేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఇంతే, సింపుల్ కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ మనం చేసిన ఈ రొయ్యల కర్రీని టేస్ట్ చేద్దాము. సూపర్ గా చేసింది మా వైఫ్ అయితే. మసాలా తక్కువ వేసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలతో తింటే మాత్రం సమస్య అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదో ఒక విధంగా. అందుకని మేము మా వైఫ్ ఎప్పుడు మసాలా చేసిన తెల్లగడ్డ, ధనియాలు, అల్లం, ఆ మూడే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఎప్పుడైనా స్పెషల్ గా చేసుకోవాలన్నప్పుడు దాంట్లో చెక్క, మొగ్గ, గసగసాలే యాడ్ చేస్తారు. నార్మల్ డేస్ లో రెగ్యులర్ గా చేసుకునేది మాత్రం ఆ మూడే: తెల్లగడ్డ, అల్లము, ధనియాలు. ఈ పేస్ట్ చేసి ఏదైనా మసాలా అంటే ఇంకా ఆ మూడే. అది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దాము. కర్రీ కూడా ఈ రోజు బాగా కుదిరింది. మా పాపకి కలిపాను, అందుకని కొంచెం నాకు ఇబ్బంది అయింది. చెయ్యి అయిపోయింది, ఏం కాదులే. కలుపుతుంటేనే నోరూరిపోతుంది. ఈ విధంగా కలుపుకొని తింటుంటే ఉంటది నా సామిరంగా. అందుకే అందరికి సండే అంటే ఇష్టం. ఈ విధంగా కలుపుకొని రొయ్యని ముద్దలో పెట్టుకొని కానీ తినేసామంటే అసలు రొయ్యల కూరకి బా. అందులో టైగర్ ఫ్రాన్స్ దొరికాయి ఈ రోజు. కాస్ట్ మాత్రం 350 ఫ్రెండ్స్. ఎక్కువ అనిపించింది నాకు. మీ ఏరియాలో ఎంత ఉంటాయో చెప్పండి. కానీ పెద్ద సైజు ఉన్నాయి రొయ్యలు. సరే ఒకసారి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను. మాకు చాలా తక్కువ దొరుకుతాయి రొయ్యలు. ఎక్సలెంట్ టేస్ట్ ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది ప్రాన్స్ కర్రీ. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది రొయ్యల కర్రీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది.